కోవూరు పట్టణంలోని తాలూకా కార్యాలయం సమీపంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి రజత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరి చలపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ అర్హత కలిగిన నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కదానిని పూర్తిగా అమలు చేయలేదని, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళందరూ మన జగన్ అన్ని కూడా విమర్శిస్తున్నారా? మాకు ఈ విధంగా జరిపించాలి డిఎస్సి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలకు నిరసనగా రాష్ట్రమంతటా కూడా ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మనం కోవూరు నగర పంచాయతీ, కోవూరు మండలానికి సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా నా సోదరుడు మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు డిఎస్సి విషయంలో విద్యార్థులు, యువత అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కలిసి ఈ డిఎస్సి ద్వారా నియమించాల్సినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రేట్లు పెట్టడం కూడా జరిగింది. ఇంకా ఈ రోజు మనం అందరం కూడా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. లోకేష్ చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఒక్కగానొక్క కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంపాదించిన డబ్బంతా కూడా ఇంట్లో లోకేష్ కళ్ళతో చూసి నేర్చుకున్నాడు. నేర్చుకునే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక్కొక్క పోస్టుకి ఎంత తీసుకోవాలనేది నియమించి అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు ఆస్తి 2 ఎకరాలు వాళ్ళ తండ్రి గారు ఖర్జూరపు నాయుడు ఇచ్చింది. ఈరోజు 4 లక్షల కోట్లకి అధిపతి ఆయన. ఇవన్నీ చూసి లోకేష్ చంద్రబాబే సంపాదించాడు, నేనెందుకు సంపాదించకూడదని సంపాదన మీద పడిపోయాడు. ఏదేమైనా యువతకు, విద్యార్థులకు నేను పిలుపునిస్తున్నా. ఈ మధ్యన ఢిల్లీలో ఏ విధంగా అయితే చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రోడ్ల మీదకు రావాలి, పోరాడాలి. ఈ ప్రభుత్వమే కొనసాగితే అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలను మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ 2 సంవత్సరాలలో బాగా సంపాదించుకున్నారే తప్ప ప్రజల గురించి, అన్ని వర్గాల గురించి పట్టించుకోలేదు. ఈరోజు యువత, విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. అన్యాయం అయిపోయినారు. అమ్మేశారు పోస్టులన్నీ కూడా. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈరోజు కన్నీళ్లతో ఇళ్లలో కూర్చొని ఉన్నారు, బాధపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ చేసిన పనికి సమర్థించుకుంటున్నారు. సిగ్గు లేకుండా మరలా చాలా జాగ్రత్తగా చేశాం, నిజాయితీగా చేశామని సమర్థించుకుంటున్నారు. దీని మీద అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే డిఎస్సి నియామకాల్లో జరిగిన స్కామ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఏదైతే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రసన్నకుమార్ రెడ్డి గారి దీక్ష కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దోపిడీ, అరాచకాలు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం,
జైలుకు పంపించటం, ఏదో రకంగా భయపెట్టడం, ఈ కార్యక్రమాలు తప్ప ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి కేవలం ఈరోజు స్కాములతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా నీటు పేపర్ లీక్ అయితే అన్ని రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కూడా భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా జెన్జీ చేసిన ఉద్యమ కార్యక్రమానికి ఆఖరికి ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్నే ఈరోజు రిజైన్ చేయించే కార్యక్రమం ఈరోజు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్కి ఇదై వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బుల చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో అది చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుక్కి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్రం మొత్తంగా దోపిడీ చేసిన ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చెక్కలవుతానని ఒక శాపం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ కుటుంబ ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 1,30,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం కానీ, చిన్న అవకతవకలు ఉందని కానీ ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఈరోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళని ఎక్కడన్నా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ప్యాకాటను కూడా ఒక క్రీడలాగా చేర్చి దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకెక్కడా లేదని ఈరోజు తప్పకుండా లోకేష్ని ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈరోజు వస్తూ ఉన్నారంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇతను చెప్పిన మోసపు హామీలని నమ్మి ఈరోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈరోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు తలుక్కని వస్తాడు, తలుక్కని వచ్చి 4 మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడిని కవర్ చేసుకొని వెళ్ళే పని ఆ పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం. ఈరోజు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, ఎంతోమంది పేదలు నష్టపోతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక మంది బిడ్డలు చదువులు ఆపేసుకుంటూ ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కనీసం ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టి స్టార్ట్ చేసి పూర్తయ్యే దశలో ఉంటే అవి ఓపెన్ చేసేసి అవి నేను చేశాను అని చెప్పుకొని ఘనత తప్ప. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి పేరు మార్చో లేదంటే హైప్ చేసుకోనో వీళ్ళు తెచ్చుకోమని చెప్పుకొని మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. తప్పకుండా ఇంకెంత 2 సంవత్సరాలు 2029 తప్పకుండా అన్నీ కూడా ఈసారి ఏదైతే చెప్తా ఉన్నారు వాళ్ళకి 11 వచ్చినాయి, ఒక 10 వచ్చినాయి అని. ఒకసారి భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి చూసుకోండి. తమిళనాడులో డిఎంకేకి ఒకసారి 2 వచ్చినాయి, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో దాదాపు డంకా బజాయించి అవతల ఏఐడిఎంకే కాబట్టి డిపాజిట్లు కోల్పోయినాయి. కాబట్టి ఈసారి కూడా మీకు అదే పరిస్థితి రాబోతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు కూడా మరోసారి 2019 వైఎస్ఆర్సీపీ కూడా కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టినప్పటికీ, భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి
స్థానిక నాయకత్వానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ దీక్షకి ఇంతమంది నిరుద్యోగులు, విద్యార్థులు, ఇంతమంది ప్రజలు హాజరవుతున్నారంటేనే ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందో అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి దీక్షలు, ధర్నాలు ఎప్పుడూ కూడా జరగలేదు. 2025లో జరిగిన డిఎస్సి అవకతవకలపై లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించాలి. మన ఢిల్లీలో ఎలాగైతే నీట్ దానిపైన ఒక హై లెవెల్ కమిటీ వేసిందో సెంట్రల్ గవర్నమెంట్, అలానే ఇక్కడ కూడా ఒక కమిటీ వేసి ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు జరగకుండా నిరుద్యోగ వృత్తి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి నెల 3,000 ఇస్తామన్నారు. ఇప్పటికి దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో ఇప్పటికి ప్రతి నెల 3,000 లెక్కన ఇప్పటికి చూసుకుంటే దాదాపు 75,000 బాకీ ఉంది ప్రతి నిరుద్యోగికి. తక్షణమే ఆ పథకం అమలు చేసి ఇప్పుడు దాకా ఎంతైతే చెల్లించాలో అది కూడా చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు. చాలా కాలేజెస్ అన్నీ కూడా నడపలేక కష్టాల్లో ఉంటున్నాయి. పిల్లలకి అర్థం కావట్లేదు ఏం చేయాలో అని. సో వెంటనే ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా బకాయిలు ఎంతెంత ఉన్నాయో అన్నీ చెల్లించేసి మళ్ళీ ఎప్పుడు కూడా రాబోయే కాలంలో ఆపకుండా ఆన్ టైం చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం.